అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. రకరకాల ఆకుకూరలు పచ్చడి చేసుకుంటాము. ఇంతకుముందు మనం చుక్కకూర పచ్చడి చేస్తాం. ఇవాళ మెంతికూర పచ్చడి చేస్తాం. మెంతికూర చిన్న మెంతితోటి చేస్తే అంత బాగుంటుంది. ఇలా మెంతికూర బాగా పెద్దదైన తర్వాత ముదిరిన మెంతికూరతోటి పచ్చడి చాలా హెల్త్కి మంచిది, రుచి చాలా బాగుంటుంది. ఒక చిన్న చిరుచేదు ఉంటుంది, అలవాటు చేసుకుంటే ఆ చేదు చాలా మంచిది. మెంతులు ఆరోగ్యానికి మంచిది. అయితే ఈజీ పచ్చడి. వెల్లుల్లిపాయలు లాంటివి వేసుకోవచ్చు ఈ పచ్చడిలో, చాయ్ని బట్టి. మేము జనరల్గా వేయము, ఇష్టం ఉంటే వాడుకోవచ్చు. ఎప్పుడైనా బయట ఎక్కడైనా తిన్నప్పుడు తెలుస్తుంది అనమాట, ఓ వెల్లుల్లిస్తే బాగానే ఉంది అని. బట్ ఇంకా ఇంట్లో చేయడం అలవాటు అవ్వలేదు. ఒకవేళ వెల్లుల్లి వేసుకునేటట్టయితే 2 అడిషన్స్, ధనియాలు, జీలకర్ర, దాంతోపాటు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆ 3 పదార్థాలు లేవు, జస్ట్ సాధారణ తాలింపు, దాంతోపాటు మెంతికూర. ముందు ఒక స్పూను నూనె వేసి తాలింపులు దీనికి ఏం వేస్తామంటే జనరల్ పచ్చళ్ళన్నింటికి మనం మెంతులు వేస్తుంటాం. అటు ఇది మెంతికూర బేసిక్ పచ్చడి, అదే కదా బేస్, అదే కాబట్టి ఇందులో మనం మెంతులు వేయము. కొంచెం ఆవాలు వేగనిచ్చి తర్వాత మినప్పప్పు హెవీగానే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. మన కూరని బట్టి బాగా ఎక్కువగా ఎండుమిర్చి, తర్వాత దానికి సరిపడా చింతపండు, ఒక స్పూన్ ఆవాలు వేసి ఒకసారి ఆవాలు చిటపట్లాడాక అప్పుడు మినపప్పు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడినాయి. ఆవాల కంటే కొంచెం ఎక్కువ మినపప్పు. ఒకవేళ మనకి ఆసక్తి ఉంటే పొట్టు మినపప్పు వేసుకోవచ్చండి. ఈ పచ్చళ్ళల్లో పొట్టు మినపప్పు చాలా మంచి రుచిగా ఉంటుంది. మినపప్పు వేసాక మిరపకాయలు వేసేయాలి, అంటే ఇది అట్లా వెంటనే కంటిన్యూస్గా వచ్చేలాగా చేయాలి. మినపప్పు కొంచెం ఎర్రగా వేగాక వాసన కూడా ఎంత మంచి వాసన వస్తుంది. మినుములు వేగిన వాసన మహా బాగుంటుంది. ఈ పచ్చడికి రుచి అదే. ఇంత పట్టుకు వచ్చాక ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. ఇది మన కాయల కారం మనం ఎంత కూర పెడుతున్నామో అనే దాన్ని బట్టి కొద్దిగా వేపుతూ మిరపకాయలు ఎర్రగా వేగేలాగా చేసేద్దాం. చివరగా ఒక హాఫ్ టీ స్పూను ఇంగువ పోపు తీసి పక్కన పెట్టేసి అప్పుడు మెంతికూర మగ్గ పెడదాం. తాలింపు తీసి పక్కన పెట్టుకోవటం. మూకుడులో మళ్ళీ ఒక స్పూను నూనె వేయండి. ఒక 2 స్పూన్లు వేసినా పర్వాలేదు, మనకి ఆకుకూర అంతా ఇందులో మగ్గాలి. మెంతికూరని ఆకుల వరకు తుంపుకోండి, కాడలు లేకుండా. కాడలు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ చేదుగా అనిపిస్తుంది. మొత్తం ఆ మెంతికూర చక్కగా శుభ్రంగా కడిగేసి కొంచెం ఆరనిస్తే చాలు, బాగా డ్రైగా ఏమైపోకర్లా, తడి లేకుండా ఉంటే చాలు. కొంచెం నూనె కాగానే ఈ కూరని ఇందులో పెట్టేయాలి. ఒక చిటికెడు పసుపు వేద్దాము. ఇప్పుడు ముందే కడిగి శుభ్రంగా తీసుకున్న మెంతికూరని ఇందులో పెట్టేద్దాం. వేసినప్పుడు ఎంత ఉందా చూడండి, క్షణంలో ఎంత అయిందో. దీన్ని ఏం చేయాలంటే కొంచెం సిమ్లో పెట్టి దీనికి మనకి పచ్చడికి సరిపడా కాకపోయినా సుమారుగా కొంత ఉప్పు వేసేసుకుంటే ఇందులో నుంచి పూర్తి నీరు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి తర్వాత మనం పచ్చడి చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఒకసారి అంతా కలిపేసి దీనికి దగ్గరగా ఉండే మూత, డోమ్లాగా ఇలా పెద్దగా పెట్టకూడదు. ఈ ఆకు బాగా క్షణాల్లో ఉడకాలంటే దాని మెథడ్ ఏంటంటే ఒక చిన్న మూత, మూకుడికి దగ్గరగా ఉండాలన్నమాట, సెగ బయటికి పోకుండా ఉండేలాగా మూత పెట్టి మగ్గనిద్దాం. నీరు వదిలేస్తున్నట్టుగా కనపడుతుంది మనకి. ఆ నీరు ఎగిరే వరకు స్టవ్ మీద ఉంచాలి దీన్ని. మెంతికూర మగ్గిపోయింది చూడండి. దీంట్లో కొంచెం నీరు ఎక్కువ ఉండి, మనం కూర ఫ్రెష్గా కడిగినప్పుడు కొంచెం తడి ఎక్కువ ఉండి, లేదా ఆ కూర కాస్త ఎక్కువ నీరుగా ఉంటే కొంచెం స్టవ్ హైలో పెట్టి ఎగరబెట్టేసేయండి నీటన్నిటిని. మెంతికూర మగ్గిపోయింది, పచ్చిపోయేలాగా ఇంకా కొంచెం తడి ఉంది. కొంచెం హైలో పెట్టి ఒక 5 నిమిషాలు కనుక దీన్ని అటు ఇటు కదిపితే వేగినట్లు అయిపోతుంది. చాలు ఇట్లా ఉంటే. ఎక్కువ డ్రై అయినా కూడా గట్టిగా ఉంటుంది, బాగుండదు. స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనిచ్చి ఇందాక మనం తాలింపు వేయించి పెట్టుకున్నాం కదా, ఈ తాలింపు, మెంతికూర, దీనికి సరిపడా చింతపండు వేసుకుని ఉప్పు వేసేయటం, గ్రైండ్ చేసేయటం. అయితే మనం మెంతికూరలో చిన్న బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. జనరల్గా ఇలా పచ్చి చింతపండుని వాడేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం బెల్లం పెట్టాలి. కాస్త పెడితే ఏంటంటే దీంట్లో ఉన్న కొన్ని దుర్గుణాలు తగ్గుతాయని చెప్తారు. రుచి కూడా చాలా బాగుంటుంది. మిర్చి, చింతపండు సరిపడా, వీటికి సరిపడా ఉప్పు, బెల్లం కూడా. చాలా తీయగా చేసుకోవద్దు, కొంచెం బెల్లం వేయండి. మనం పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడిలో కాస్త బెల్లం ఎక్కువ వేసుకుంటాం. దీనికి అంత వద్దు,
కొంచెం రుచికి సరిపడా కాస్త బెల్లం అనమాట. ముందు కారం గ్రైండ్ చేసేద్దాము. మన కారము ఈ కూర వీటికి సరిపడా ఎంతంటే ఒక చిన్న నిమ్మకాయ ఇంత చింతపండుని వేడి నీళ్ళు పోసి కడిగి పక్కన పెట్టుకుంటే అది మెత్తగా నానిపోతుంది. కాసిన వేడి నీళ్ళు పోయింది, అప్పుడు పచ్చడి రెండో రోజు కూడా నిల్వ ఉంటుంది. అదే మనం చన్నీళ్ళు పోసేసి పచ్చడి చింతపండు కలిపి రసం తీసి కనుక పోస్తే పచ్చడి అసలు నిలవే ఉండదు. సాయంత్రానికే ఈ ఎండాకాలం పాడైపోతుంది. వేడి నీళ్ళు పోయాలి. పచ్చళ్ళల్లో వాడే చింతపండుని ఎప్పుడు కూడా హాట్ వాటర్లో కనుక వేడి నీళ్ళు మరుగునీళ్ళు పోస్తే ఇంకా చింతపండు పాడవదు, పచ్చడి చెడకుండా ఉంటుంది. గ్రైండ్ చేసేద్దాం. పచ్చడి గ్రైండ్ చేసేసామండి. చూద్దాం ఎలా వచ్చిందో. మనం చింతపండులో పోసే వేడి నీళ్ళని బట్టి మన పచ్చడి కన్సిస్టెన్సీ ఉంటుంది. చన్నీళ్ళు పోసి గ్రైండ్ చేసేయద్దు, నిలవ ఉండదు ఎండాకాలం కాబట్టి. ఇలా కనుక చేసుకుంటే మనం ఎక్కడ నీరు వాడకుండా చల్లటి నీళ్ళు పోయకుండా కనుక చేసుకుంటే 3 days కనీసం ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండా బయట ఇదే ఫ్రెష్ వాసనతో ఉంటుంది. పైన తాలింపు వేసుకోవటం మందే చాయిస్. ఈ పచ్చళ్ళకి పెద్దగా తాలింపులు అవసరం ఉండదు. మనం వెల్లుల్లిపాయలు అవి వేసుకోదలిస్తే కనుక మనం తాలింపు వేసేటప్పుడే ఒక 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 6-8 మీ రుచిని అనుసరించి వెల్లుల్లి గర్భాలు వేసేసుకుని ఏకంగా గ్రైండ్ చేసి పచ్చడి ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తుంది, వెల్లుల్లి వాసన వస్తుంది. ఇది మనకేంటంటే ఒట్టి తాలింపుతోటి చేసుకునే పచ్చడి. ఇది ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.